హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని అంగన్వాడీ స్కూల్లోని మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో పాస్ చేయడం జరిగింది. నిజంగా ఎంత మంచి పని చేసిందంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మినీ అంగన్వాడీ కార్యకర్తల గురించి కూడా ఆలోచించి వాళ్లకు 7,000 ప్రస్తుతానికి 7,000 రూపాయలు వాళ్ళు జీతం తీసుకుంటున్నారు. సో వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించాలి, జీతం పెంచాలి అనే ఒక ఉద్దేశంతో, వాళ్ళకు పదోన్నతి కల్పించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లోని 4,687 మంది మినీ కార్యకర్తలు అంగన్వాడీ స్కూళ్ళలో పనిచేస్తున్నారు ఇప్పటికీ. అంటే మినీ అంగన్వాడీ కార్యకర్తలు అంటే అంగన్వాడీ టీచర్లు ఉంటారు, అంగన్వాడీ టీచర్ల కింద మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఉంటారు. మీకు అందరికీ కూడా తెలుసు. సో మినీ అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్రంలో 4,687 మందికి పదోన్నతి కల్పిస్తూ కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులైన వారందరికీ కూడా 10వ తరగతి పాస్ అయిన వాళ్ళ మినీ అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా మొత్తం 4,687 మంది ఉన్నారు. వీళ్ళందరికీ పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో పాస్ చేయడం జరిగింది. ఈ పదోన్నతి కల్పించడం అంటే ఏంటి అని మీకు అర్థం కాకపోతే సింపుల్గా చెప్తాను. ప్రస్తుతం ఈ మినీ అంగన్వాడీ కార్యకర్తలకు 7,000 రూపాయలు జీతం వస్తుంది. సో వీళ్లకు 11,500 రూపాయలు పెంచేశారు. జీవో కూడా పాస్ చేయడం జరిగింది. వచ్చే నెల నుంచి వీళ్లకు 11,500 రూపాయలు నెలకు జీతం వస్తుంది. అంగన్వాడీ టీచర్లు కాకుండా కేవలం మినీ అంగన్వాడీ కార్యకర్తలకు మాత్రమే పెంచడం జరిగిందనమాట. సో వీళ్ళను కూడా దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4,687 మందికి 7,000 నుంచి 11,500 రూపాయలు జీతం పెంచడం జరిగింది. అలాగే ఏదైతే అంగన్వాడీ స్కూల్లో మినీ అంగన్వాడీ స్కూల్లో ఒక 5-6 మంది విద్యార్థులు ఉన్నట్లయితే ఆ మినీ అంగన్వాడీ స్కూల్లో దగ్గరలో ఉన్న 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న పెద్ద అంగన్వాడీ స్కూల్లో కూడా కలపాలి వాటిని అని చెప్పేసి కూడా, అంటే ఇప్పుడు ఒక అంగన్వాడీ చిన్న అంగన్వాడీ స్కూళ్ళలో 5-6 మంది పిల్లలే వస్తుంటారు. సో అంత వచ్చేదానికి ఎందుకు మళ్ళీ వాళ్ళ అంగన్వాడీ టీచరు అలాగే అక్కడ ఉన్న మినీ అంగన్వాడీ కార్యకర్త కూడా వాళ్ళని ఎక్స్ట్రా పెట్టడం అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఆ 1 కిలోమీటర్ పరిధిలో ఏదైతే పెద్ద అంగన్వాడీ స్కూల్ ఉంటుందో దాంట్లో ఈ మినీ అంగన్వాడీ స్కూళ్ళు కలిపేయాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో పాస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఒకవేళ ఈ మినీ అంగన్వాడీ స్కూళ్ళు కనుక కిలోమీటర్ పరిధిలో ఉన్న పెద్ద అంగన్వాడీ స్కూల్లో కలిపేస్తే అక్కడ ఆల్రెడీ అంగన్వాడీ టీచర్ ఉంటుంది, మినీ అంగన్వాడీ కార్యకర్త కూడా ఉంటుంది కదా, మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళ పరిస్థితి ఏంటి అనుకున్నట్టయితే వీళ్ళని కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మినీ అంగన్వాడీ కార్యకర్తల కోసం ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీళ్లకు వచ్చే నెల నుంచి 7,000 ఉన్న వాళ్ళందరూ కూడా 11,500 రూపాయలు జీతం తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ కూడా 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి మాత్రమే. మినీ అంగన్వాడీ కార్యకర్తలు కూడా చాలామంది 10వ తరగతి కూడా పాస్ కాని వాళ్ళు ఉన్నారు, అంటే ముందు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో అందులో 10వ తరగతి పాస్ అయిన వాళ్ళందరినీ వెతికి 4,687 మందిని వెతికి వాళ్లకు 11,500 రూపాయలు జీతం అనేది పెంచడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మన ఛానల్ని. అలాగే వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా 10 మందికి ఉపయోగపడుతుంది. తెలుగు స్కీమ్స్ గైడ్కు మీకోసం ఎప్పుడూ ఉంటుంది. అందరికీ నమస్కారం.